జబర్దస్త్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందండి? అది ఫస్ట్ మనకి ఒకసారి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసి, అంటే మొబైల్తో తీసాం మేము సరదాగా ఒక పార్క్కి వెళ్ళి. అది చేసి ఫేస్బుక్లో పెడితే దానికి మన అదిరే అభి అన్న చిన్న కామెంట్ పెట్టాడనమాట, సూపర్ బ్రదర్ ఒకసారి మీట్ అవ్వండి అని. అంటే ఆయనకి ఆ స్క్రిప్ట్ నచ్చింది యాక్చువల్గా, ఒక యాక్టర్ పరంగా కాకుండా స్క్రిప్ట్ నచ్చి మనకు రైటర్గా యూజ్ అవుతాడని అభి అన్న పిలవడం జరిగింది. కానీ అప్పటికి అయ్యో మనల్ని తెలియదు కదా, మనం ఒక రైటర్ అన్న ఫీల్ అయితే మనకు లేదు. అయినా నేను రైటర్ని కాదు, ఏదో సరదాగా చేసాం, ఒకసారి మీ దాంట్లో కూడా ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి అని అడిగేసాను అంతే ఫస్ట్. ఆ తర్వాత వాళ్ళకి మాకు ఇట్లా రైటర్స్ కావాలి, ఆర్టిస్టులు కాదు బ్రదర్ అని చెప్పడం, నెక్స్ట్ నేను మళ్ళీ కొన్ని రోజులు మెసేజ్ పెట్టడం, ఆ తర్వాత చిన్నగా అవకాశం రావడం, అలా జర్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట జబర్దస్త్. ఏ ఇయర్లో వచ్చారు జబర్దస్త్ ఫస్ట్? అదే అండి నాకు 2015 స్టార్టింగ్. 2015 స్టార్టింగ్. అయితే మీరు చాలా బ్రైట్ స్టూడెంట్ అని విన్నాం, అది నిజమే. బికాస్ మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు ఇంటర్నెట్ 10th ఇంటర్ అలా సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళడం జరిగిందని. సో అంత బ్రైట్ స్టూడెంట్, మరి ఇది కెరియర్ బాగుంది అనిపిస్తుందా? నాకు ఇందులో సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. సో నో రిగ్రెట్స్ అస్సలు? కానీ అంత చదువుకునే అబ్బాయి ఇప్పుడు ఈ ఇండస్ట్రీ అంటే మీకు తెలుసు అంత ఈజీగా స్మూత్గా పాత అనేది ఉండదు, చాలా ఒడిదొడుకులు ఉంటాయి. సో అది తట్టుకోవడం చాలా ఈజీ అంటే. అందుకే నేను ఏమంటానంటే ఓన్లీ ఆర్టిస్ట్ అనుకో మనం ఇబ్బంది పడాలి, ఎవరైనా ఇస్తారేమో ఇలా ఎదురు చూడాలి. ఇప్పుడు నేను రైటర్ని కాబట్టి నా కోసం ఎవరైనా ఎదురు చూస్తారు అనేది నేను ఎప్పుడు గట్టిగా నమ్ముతాను. కాబట్టి రైటింగ్ అనేది మనం ఆపేయం, కాబట్టి మన అవసరం ఎప్పుడు ఇండస్ట్రీకి ఉంటానే ఉంటుంది. రైటర్లు ఎప్పటికీ అవునవును, మనం చేసుకుంటే చేసుకున్నంత రైటర్కి మాత్రం ఒక ఆపర్చునిటీ ఎక్కువ ఉండేది రైటర్కే. అది కూడా టాలెంట్ ఉండాలి. ఒక మనిషిని నవ్వించాలి అంటే అది చిన్న విషయం కాదు. సో ఇట్స్ నిజంగా టాలెంట్. అది ఏంటి, అది చిన్నప్పటి నుంచి అలా మీకు తెలిసిపోయింది అనమాట. అంతేనా? అంటే బేసిక్గా జబర్దస్త్లో ఒక 3000 ఎపిసోడ్లు చూసిన నాగబాబు గారు, రోజా గారిని మళ్ళీ నవ్వించగలుగుతున్నాం అంటే బయట వేరే షోలకు మేము రాయటం చాలా సింపుల్ యాక్చువల్గా. అలాంటి వాళ్ళని నవ్వించగలిగామంటే బయట కొత్తగా స్టార్ట్ అయ్యే షోలకి మేము స్క్రిప్ట్ రాయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ యాక్చువల్గా. సో ఎలా ఉంటుందంటే మీ పంచుల్లో నాకు ఎక్కడ ల్యాగ్ అనేది కనిపించదు, టైమింగ్లో ల్యాగ్ ఉండదు, పంచుల్లో అసలు గ్యాపే ఉండదు. ఎలా అంటే ఒక పంచ్ అయిపోతుంది, దానికంటే అది నవ్వు అయిపోయేలోపు ఇంకో పంచ్ రెడీ. సో ఆ జబర్దస్త్లో అంతా అంటే మీరు ఎక్స్ట్రీమ్లీ ఏం కేర్ తీసుకుంటున్నారు అంతా? అంటే యాక్చువల్గా నేను బేసిక్గా టైమింగ్ని ఎక్కువ నమ్ముతాను. పంచ్ కామెడీకి కరెక్ట్గా టైమింగ్లో భలే చెప్పాడురా అనేది ఎక్కువ ఉంటుంది. అంతకుముందు నేను జబర్దస్త్ ఫాలో అయ్యే రోజుల్లో, మేము బీటెక్లో ఉన్నప్పుడు జబర్దస్త్ చూస్తున్న రోజుల్లో అక్కడ డ్రామా జరుగుతూ ఉండేది. మధ్యలో ఎక్కడైతే పంచి పడితే అక్కడ బాగా నవ్వేవాళ్ళు. డ్రామాని ఇంట్రెస్టింగ్గా చూస్తారు, పంచి పడినప్పుడు ఎక్కువ నవ్వుతారు. అప్పుడు నేను ఇప్పుడు ఈ దీంట్లోకి రాగానే ఫిక్స్ అయింది ఏంటంటే మనం డ్రామా చేయకూడదు, ఎక్కడైతే నవ్వుతున్నారో అదే పాయింట్ కంటిన్యూ చేద్దామని చెప్పి ఆ పంచ్ ఫార్మాట్ని నేను ఎంచుకున్నాను అనమాట. సో పంచ్ ఫార్మాట్ ఎన్నుకొని అదే పాటలో వెళ్తున్నారు, సక్సెస్ఫుల్గా కూడా ఉన్నారు. బికాస్ జబర్దస్త్లో ఇప్పుడు మీరు ఇంత కామెడీ అనేది ఎవ్రీడే డే టు డే సేమ్ అనుకోండి, మనకి బోర్ కొట్టేస్తుంది. సో ఎవ్రీ టైం అప్డేట్ అవుతూ ఉంటారా మరి మీరు? అవును, అవ్వాలి తప్పదు. అంటే ఇప్పుడు సమాజంలో ఏవో జరుగుతూనే ఉంటాయి కదా మనకి, అవే ఒక స్క్రిప్ట్ని ఇచ్చేస్తాయి పక్క. డైలీ లైఫ్లో ఏదో ఒకటి ఆ న్యూస్ ఛానల్స్లోనో లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అవన్నీ మనకి బాగా యూజ్ అవుతాయి యాక్చువల్గా. వాళ్ళు ఎంత రచ్చ చేస్తారో మనకు అంత యూజ్ అవుతాయి, అంత ప్లస్ అవుతాట. అంటే ప్రతి ఏది వదులుకోరు కదా, ఏ ఇన్సిడెంట్ వదలం, మైండ్లో పెట్టుకొని ఎగ్జాక్ట్గా అందరికీ కనెక్ట్ అయ్యేలాగా చాలా ఇండైరెక్ట్గా కరెక్ట్గా ఉంటాయి. ఫుల్ ఫాస్ట్ అనమాట in grasping. Do subscribe to iDream and do not forget to like, share and comment on my video. Thank you.